నమస్తస్యై నమో నమః. పవిత్రం చరితం యస్యాః పవిత్రం జీవనం తత్ పవిత్రతా స్వరూపిణ్యై తస్యై కుర్మో నమో నమః. అమ్మా, పవిత్ర స్వరూపిణి అయిన నీ గానమనేది, నీ నామమనేది భక్తుల్ని ఉద్ధరిస్తుంది. అందుకే రామకృష్ణుడు నిన్ను షోడశిగా పూజించి నీవే సరస్వతి, నీవే లక్ష్మి అని ఆరాధించి ఆఖరికి తమ జపతపాదులన్నిటినీ కూడా నీ పాదాల విందాలకు సమర్పించి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని స్తుతించారు. అమ్మా, నీ బిడ్డలైన మా పైన కనుకరించి నీ ఒక నామమును ఆశ్రయించిన మమ్మల్ని ఉద్ధరించి నీ మాతృవాత్సల్యాన్ని, నీ మాతృ ప్రేమాన్ని మనందరిపైన కురిపించు అమ్మా. ఇదే మా ప్రార్థన. తల్లికి బిడ్డలపైన ఉండవలసిన అపార దయ, కనికరం నీలో అపారంగా కనబడుతుందమ్మా. దయచేసి మమ్మల్ని ఉద్ధరించు, ఆశ్రయం నీవు అమ్మా.
నారీ ఆదర్శం చూపగా రామకృష్ణ సతి వైదివం